ఫ్రెండ్స్, ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్కి భారీ స్పందన. ఆసక్తిగా 25 లక్షల మంది అని ఇవ్వడం జరిగింది. ఇంటి దగ్గర పనిచేసుకునే వీలు ఉంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది కదా. అందుకే ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి భారీ స్పందన వస్తోంది. తాము రెడీ అంటూ 25 లక్షల మంది సిద్ధమయ్యారు. మరి ప్రభుత్వం ఏం చెబుతోంది, అప్డేట్స్ ఏంటో ఈరోజు మీకు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ లక్ష్యంతో రాష్ట్రంలో ఎంతమంది ఈ విధానాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం తాజాగా ఒక సర్వేను ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేయడానికి ప్రణాళికలైతే రూపొందిస్తున్నారు. ఉగాది నాడు దీన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. రాష్ట్రంలో అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే ఈ విధానాన్ని అనుసరించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారా లేదా అనే విషయంపై ప్రస్తుతం ఈ సర్వే జరుగుతోంది. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు గల ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇతర విద్యార్హతలు కలిగిన వారిపై ఈ సర్వే అయితే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో ఆశ్చర్యకరంగా దాదాపు 25 లక్షల మంది యువతీ యువకులు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సమర్పించారు. రాష్ట్రంలో 18 నుండి 50 సంవత్సరాల ఏళ్ల మధ్య వయసు గల వారు మొత్తం 2.68 కోట్ల మంది ఉండగా వీరిలో దాదాపు 1 కోటి మందికి పైగా సర్వే పూర్తయింది. ఇందులో 11 లక్షల మందికి పైగా ఇంటర్ చదివిన వారు, 13 లక్షలకు పైగా డిప్లొమా లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారు. వీరికి వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం 118 ప్రభుత్వ భవనాలను అయితే గుర్తించడం అయితే జరిగింది. ఇప్పటికే 2.13 లక్షల మంది హైదరాబాద్, బెంగళూరులోని ఐటీ కంపెనీల కోసం వర్క్ ఫ్రం హోమ్ విధానంలో ఏపీలో పనిచేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే త్వరలో పూర్తయిన తర్వాత ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం అయితే తీసుకుంటుంది అంటున్నారు. కాబట్టి వర్క్ ఫ్రం హోమ్ అనేది మనకి ఉగాది లోపు ప్రారంభిస్తాము అంటున్నారు. అంటే ఏప్రిల్ 1 నుంచి వర్క్ ఫ్రం హోమ్ అనేది మనకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వర్క్ ఫ్రం హోమ్ గురించి ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో అనేది మీరు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.